అది అర్థం కావట్లేదు జనాంగానికి, క్రైస్తవ సామ్రాజ్యానికి. ఈ దేనికైనా పరిష్కారం ప్రార్థన అంటాను నేను. అందుకే గోనుబట్ట కట్టండి పిల్లలారా, జనముల వినాశకుడైన అష్షూరు రాజు నుంచి మీరు తప్పించుకోవచ్చు. రెండవది రోదనం చేయండి పిల్లలారా, రోధించండి. అందుకే యోవేలు గ్రంథం చదవనకులు, యోవేలు గ్రంథం పంట పాడైపోతుంది, పైరు పాడైపోతుంది, సేవకులారా రోదనం చేయండి అన్నాడు. ఇవాళ సంఘాలు పాడైపోతుండే బాధ్యత ఉండట్లేదు సంఘాలకి. సేవకులు అనబడిన వారు ఎంతసేపు ఆ సంఘాన్ని పోగొట్టుకోవడం, ఈ సంఘాన్ని పడగొట్టడం, వీళ్ళకి మీద వాళ్ళు వాడి మీద వీడ బురద చల్లుకోవటమే కానీ గోనె బట్ట కట్టుకుని రోధించే వాళ్ళు కావాలి. కడవరి దినాల్లో క్రైస్తవ రాజ్యాన్ని కట్టడానికి కావాలి, సేవకులు కావాలి. ఈ రోజుల్లో ఈ సేవకుడు ఆ సేవకుడి మీద బురద జల్లి, ఆ సేవకుడు ఈ సేవకుడి మీద బురద జల్లి, ఈ సంఘాన్ని ఆ సంఘాన్ని కలుపుకుని, ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని కలుపుకుని, అతను తక్కువ ఇతను తక్కువ అని చెప్పుకునే క్రైస్తవ సేవకులు ఈ దినాల్లో సూటిగా నేను చెబుతున్నాను, మనందరి దేవుడు ఒక దేవుడే. మనందరి దేవుడు ఒక దేవుడే. ఎందుకన్నా తారతమ్యాలు, ఎందుకన్నా డినామినేషన్ భేదాలు, ఎందుకన్నా ఆ సేవకుడు ఈ సేవకుడు గురించి మనం తప్పుగా మాట్లాడుకోవటం? అసలు వేరే సేవకుడు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నీకెందుకు? నీకో సేవ ఇచ్చాడు, నీకో సంఘాన్ని ఇచ్చాడు, దానికోసం ఆలోచించకుండా వాళ్ళ కోసమే అంత ఖాళీ ఎక్కడుంటుందన్న మనకే. పౌలయ్య అంటాడు, ఘనత విషయంలో ఒకడికొకడు గొప్పగా ఎంచుకోనండి, క్రైస్తవ సంఘాలు కట్టుకోవచ్చు అన్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషించండి. కడవరి దినాల్లో ఉన్నాం. ఎదుటివాడు కోసం కాదు ఆలోచించవలసింది, దేవుడు మనకు అప్పగించిన సంఘం కోసం ఆలోచించాలి. నశించిపోతున్న ఆత్మల కోసం మనం ఆలోచించాలి. వేరే సంఘాలు కూడా మనకెందుకు, దేవుడు మనకిచ్చిన దాన్ని కాపాడుకుంటే చాలు. అందుకని అంటాను, కన్నీటి ప్రార్థన అనేక మంది సేవకులు చేసి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు.